హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. సో, ఇవాళ ఫస్ట్ టైం నేను ట్రైన్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ చూసారా ఎంత రష్‌గా ఉందో? మా ఆయన జనరల్‌కి తీసుకుని వెళ్ళాడు. సో, అందుకే ఇక్కడ ఇంత రష్‌గా ఉంది. తర్వాత మేము ట్రైన్ దిగేసి ఆటో తీసుకొని మేము వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికైతే వెళ్తున్నాము. మేము వెళ్ళే ప్లేస్ కేజీఎఫ్ దగ్గరైతే ఉంటుంది. ఎవరైనా గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చారో? ఫస్ట్ టైం ఫైనల్గా మేము కోటిలింగాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ లింగాలు, మధ్యలో గుడి చాలా బాగుందండి. ఇక్కడ చూసారా మా బాబు ఎలా చూస్తున్నాడు. ఈ గుడిలో వీడియో తీయకూడదంట, కానీ మీకు చూపించాలని తీశాను. చెట్టు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా పిల్లలు లేకపోయినా లేదంటే పెళ్ళి కాకపోయినా ఇక్కడికి వచ్చి ఊయేలా ఒక పసుపు దారం ఇస్తారు. అదైతే కడితే ఖచ్చితంగా జరుగుతుందంట. ఈ చెట్టు పువ్వు అయితే సేమ్ లింగం లాగే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో? మనకు తెలిసిన లింగాలు అయితే కోటి లింగాలు అనుకుంటాం కదా, కానీ ఇక్కడ 90 లక్షల లింగాలు మాత్రమే ఉన్నాయంట. దర్శనానికి వెళ్ళినప్పుడు పూజారి గారు అయితే చెప్పారు. సో ఇక్కడ చూసారా ఈ లింగం వచ్చేసి 188 ఫీట్ ఉంటుందంట అండి. ఇక్కడ నంది, శూలము, 188 ఫీట్ లింగము చాలా అంటే చాలా బాగుందండి. కొన్ని ఫొటోస్ అయితే మేము కూడా తీసుకొని మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. సో నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కేసి బయలుదేరాము. మా బాబు మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు. సో అందుకే నేను అటుక అయితే తినిపిస్తున్నాను. బాయ్.